వార్ధా మహాత్మా గాంధీ గారి సేవాగ్రామ్. వార్ధా జిల్లా ఔరంగాబాద్కు 493 కిలోమీటర్లు అనగా 306 మైళ్ళు నార్త్ వెస్ట్లో ఉన్నది. నాగపూర్ నుండి వార్ధాకు బస్సులో వెళ్ళవచ్చు. ఎక్కువ మంది యాత్రికులు వార్ధాకు మహాత్మా గాంధీ చారిత్రాత్మకమైన సేవాశ్రమముకు వెళ్తారు. ఆశ్రమము ఇప్పుడు అందరూ సందర్శించడానికి వీలున్నది. ఆశ్రమము 8 కిలోమీటర్లు అనగా 5 మైళ్ళు నార్త్ వెస్ట్లో వార్ధా టౌన్లో ఉన్నది. ఇది మహాత్మా గాంధీ గారిచే 1933వ సంవత్సరంలో స్థాపింపబడినది. సేవాగ్రామ్ అంటే గ్రామస్తులకు సేవ చేయుటకు అని. ఇందులో మహాత్ముని యొక్క గుర్తులు ఉన్నాయి. గాంధీజీ 15 సంవత్సరములకు పైగా జీవించి పనిచేసిన జాతీయ ఉద్యమం 40 హెక్టార్ల అనగా 99 ఎకరాలు వ్యవసాయ భూమిలో విస్తరించి ఉన్న ఈ ఆశ్రమములో అనేక కుటీరములు, గ్రామీణ నివాసాలు మరియు అనేక పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. గాంధీ మహాత్ముని యొక్క గత ప్రభావాలు, అతని రాట్నము, కళ్ళజోడు వంటివి అక్కడ ప్రదర్శనలో ఉన్నాయి. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి గుర్తుగా గాంధీజీ ముతక పత్తి ఖాదీ కూడా అమ్మకానికి ఉన్నది. ఇది మహాత్ముడు స్వయంగా వడికిన నూలుతో తయారు చేయబడినది. ద్వారం ఎదురుగా ఉన్న ఫోటో ఎగ్జిబిషను మహాత్ముని జీవితంలోని దృశ్యాలను వర్ణిస్తుంది. స్థానిక గ్రామస్తుల అవసరాలను తీర్చే ఆసుపత్రి ప్రధాన రహదారి పైన ఉన్నది. ప్రతిదినము ఉదయం 4:30 గంటలకు తిరిగి సాయంత్రం 6 గంటలకు మహాత్ముడు నాటిన పిప్పల్ చెట్టు క్రింద ప్రార్థనలు జరుగుతాయి. సందర్శకులు హాజరు కావచ్చు. గాంధీ గారి శిష్యుడు వినోబా భావే పవనార్ వద్ద సేవాగ్రామానికి 10 కిలోమీటర్లు అనగా 6 మైళ్ళు దూరంలో ఉన్నారు. భావే విజయవంతమైన భూదాన్ ఉద్యమాన్ని, అక్షరాల భూదానం అని అర్థం, ప్రారంభించారు. ఇది సంపన్న భూస్వాములను పేదవారికి వారి ఆస్తులలో కొంత భాగాన్ని ఇవ్వడానికి ఒప్పించటము. అలా అది ఆయన దిగ్విజయముగా జరిపించారు.